ఉద్రిక్తతల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆర్పీఎఫ్ ఇంటెలిజెన్స్ బృందాలతో నిఘా పెంచినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు చక్కబడే వరకు అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని చెప్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ఇటు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎయిర్పోర్ట్లతో పాటుగా రైల్వే స్టేషన్లలో కూడా ఇటు దేశవ్యాప్తంగా భద్రతను పెంచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో ఎలాంటి భద్రతను పెంచారు, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు, రానున్న రోజుల్లో ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఏంటి అని కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇటు ముఖ్యంగా ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ లో కూడా ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ముఖ్యంగా వచ్చేసి అంటే ఆర్పిఎఫ్, జిఆర్పి అంటే సెక్యూరిటీ వింగ్ ఏదైతే రైల్వేలో ఉందో కంప్లీట్గా అలర్ట్ అయి ఉన్నారు. ముఖ్యంగా సెక్యూరిటీని బీఫప్ చేయడం జరిగింది ఈ యుద్ధ వాతావరణం దృష్ట్యా. అంతేకాకుండా అంటే సెక్యూరిటీకి సంబంధించిన స్టాఫ్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ లీవ్స్ కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అలాగే అంటే మనకి ఎక్కడైతే షార్ట్ ఫాల్ ఉందో మ్యాన్ పవర్ అక్కడ కూడా ఫుల్ స్కేల్లో మ్యాన్ పవర్ని ఇవ్వడము, అన్ని ఆర్పిఎఫ్ పోస్టులను యాక్టివేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సెన్సిటివ్ రైల్వే స్టేషన్స్ ఏమైనా అంటే సమస్యాత్మకమైనటువంటి రైల్వే స్టేషన్స్ అంటే సమస్యాత్మకం అని అట్లని ఐడెంటిఫై చేసి అట్లేం లేవు, కానీ అంటే ఇంపార్టెంట్ స్టేషన్స్ అంటే మనకి ఎక్కువ అంటే ఇంపార్టెంట్ జంక్షన్స్ సికింద్రాబాద్ కావచ్చు, అలా మేజర్ స్టేషన్స్, ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిని కూడా అంటే సెక్యూరిటీ పరిధిలో అంటే ఎక్కువగా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సెక్యూరిటీ పరంగా కూడా అంటే అన్ని స్థాయిల్లో కూడా దీన్ని అలర్ట్గా ఉండడము, ముఖ్యంగా అంటే రైల్వే ఇంటెలిజెన్స్ వింగ్ను కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసి అందరికి కూడా దశ నిర్దేశం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఢిల్లీ కానివ్వండి, రాజస్థాన్, గుజరాత్కి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి నుంచి నడుస్తున్నటువంటి ట్రైన్లలో ఏమైనా మార్పులు చేర్పు ప్రస్తుతం ఏమైనా ఉన్నాయో, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే డైవర్షన్స్ కానివ్వండి, ఎలాంటి ముందస్తుగా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు రైల్వే? అదే ముఖ్యంగా మనకి అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ఇండియాలోని సెంటర్లో ఉండడం వల్ల ఇక్కడ నుంచి నలువైపులా ట్రైన్స్ అన్ని వైపులా కూడా వెళ్తున్నాయి. మీరు అన్నట్టు రాజస్థాన్, గుజరాత్ అటువైపు కూడా ట్రైన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే వీటికి సంబంధించి అంటే క్యాన్సలేషన్స్ కానీ డైవర్షన్స్ కానీ ఇంకా తీసుకోబడలేదు. సిచ్యువేషన్ని అంచనా వేసి అలాగే అంటే పైనుంచి వచ్చే ఆదేశాల మేరకు ఆ చర్యలు తీసుకునేందుకు కూడా మేము పూర్తి సన్నద్ధమై ఉన్నాము. ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, కాచిగూడ, నాంపల్లి చాలా స్టేషన్స్ ఆధునీకరణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక గందరగోళ వాతావరణం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అక్కడ అలాంటి చోట్ల కూడా ఇటు సేఫ్టీ పరంగా, భద్రతా పరంగా ఎలాంటి ప్రస్తుతానికైతే ఇట్లా అడిషనల్ డిమాండ్ అట్లాంటిది లేదు. ముఖ్యంగా మనం గమనిస్తే వార్ సిచ్యువేషన్లో కొంచెం ట్రావెల్ కూడా చేసే జనాలు, ప్రయాణికులు కూడా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదేమైనప్పటికీ సౌత్ సెంట్రల్ రైల్వే పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంది. ఎమర్జెన్సీలో అడిషనల్ ట్రైన్స్ రన్ చేయాలి అంటే వార్ రిలేటెడ్ కావచ్చు, మిగతా నార్మల్ పబ్లిక్ ఎవాక్యుయేషన్ కావచ్చు, అలా ఏ అవసరం ఉన్నా కూడా దానికి పూర్తి సన్నద్ధమై ఉన్నాం. ఎనీ టైం ఇమ్మీడియట్గా కూడా కొత్తగా ట్రైన్స్ని కూడా స్టార్ట్ చేసే సన్నద్ధతతో అయితే ఉన్నాం. ఫైనల్గా చెప్పండి సార్, యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రయాణికులకు, ముఖ్యంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి ప్రయాణికులకు ఏం చెప్పదలుచుకున్నారు రైల్వే శాఖ? అదే ముఖ్యంగా ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ట్రావెల్స్ను కూడా చూసి ప్లాన్ చేసుకోవాలి, అన్నెసెసరీ ట్రావెల్ చేయకుండా. ఇంకొకటి దీనికి సంబంధించి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే మొన్న మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, మా ఆర్గనైజేషన్ తరఫున. సో అలాగే మనకి సడన్గా అంటే అటాక్ జరిగినప్పుడు కూడా మనకు డిఫరెంట్ ఈ మాక్ డ్రిల్స్ ద్వారా కూడా చెప్పడం జరిగింది ఎలా స్పందించాలన్నది. మొత్తానికి ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే మాత్రం ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి సమయంలో ప్రయాణికులు ఏదైతే అనవసరమైనటువంటి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఇటు భద్రతా పరంగా పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాని ఆనంద్ జ్యోతి, సికింద్రాబాద్ నుంచి.